హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్యూవర్స్తో నా ప్రయాణం. ఈరోజు మీతోని షేర్ చేసుకోబోతున్న రెసిపీ జున్ను అండి. ఈ జున్ను అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి నేను జున్ను రెసిపీని మీకు ఈరోజు చూపించబోతున్నాను. 1 లీటర్ పాలని ఒక గిన్నెలోకి తీసుకుని నేను ఆవు పాలతో చేస్తున్నా అండి. దానికి 500 గ్రామ్స్ నేను బెల్లాన్ని సన్నగా తరిగి ఆ జున్ను పాలలో వేసుకున్నాను. కొంచెం నానిన తర్వాత అలా కలుపుకుంటున్నాను. తర్వాత దానిని వడబోసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. మనం వడబోసుకోకుండా అలాగే వేసుకుంటే మనకి తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వడబోసుకోవాలి. ఈ జున్ను తినడం వల్ల మనకి ప్రోటీన్ చాలా ఎక్కువ దొరుకుతుందంట అండి. మామూలుగా డ్రై ఫ్రూట్స్ తింటాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్లో ఉండేదానికంటే కూడా ఎక్కువ శాతం జున్నులో ప్రోటీన్స్ ఉంటాయంట. అలాగే పొట్టలో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుందంట ఈ జున్ను తినడం వల్ల. శరీరం దృఢంగా బలంగా అవుతుందంట. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంట. రక్తం శుద్ధి అవుతుందంట. అలాగని ఎక్కువ మోతాదులో తినొద్దు, చూసుకొని తినాలి. వాతం అంటారు కదా మన పెద్దవాళ్ళు, అలర్జీలు కూడా వస్తాయంటే ఎక్కువ తినడం వల్ల. అయితే అలా వడబోసుకున్న పాల మిశ్రమాన్ని మరో పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పాలు ఉన్న గిన్నెని ఆ పెద్ద వాటర్ వేసుకున్న గిన్నెలో ఆవిరికి ఉడికేలాగా పెట్టుకున్నా అండి. దీంట్లో నేను మిరియాల పొడి, యాలకుల పొడి కూడా వేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయినా ముందుగానే. అలా జున్ను అయిందా కాలేదా అని చెక్ చేసుకోవడానికి నేను చాకుతోని అలా చెక్ చేసుకున్నాను. చాకుకి అంటుకోకపోతే జున్ను ఉడికినట్టండి. అలా ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.